హలో గైస్, వీడియో చూసే ముందర లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అలాగే నా వీడియో చూడడం వల్ల మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది, అగ్రిసెట్ ఎగ్జామ్కి పనికి వస్తుంది. ఇద్దరం మ్యూచువల్గా బెనిఫిట్ పొందుతాం కాబట్టి ఆ ప్రాసెస్ని సింబయోసిస్ అంటారు. సో మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ బిట్, paddy leaves show yellow to orange discoloration with intervenal chlorosis is the symptom of. Answer is Tungro. So this Tungro disease is caused by the vector green leaf hopper. మిగతా డిసీజ్ యొక్క సిమ్టమ్స్ చూద్దాము. బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్. బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్లో 2 స్టేజెస్ ఉంటాయి, క్రెసెక్ ఫేజ్, లీఫ్ బ్లైట్ ఫేజ్. క్రెసెక్ ఫేజ్లో లీఫ్ టిప్ టు బేస్, టిప్ నుంచి బేస్ వరకు ఎల్లోయింగ్ అనేది జరుగుతుందన్నమాట. లీఫ్ బ్లైట్ ఫేజ్లో కూడా ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్ ఫ్రమ్ టిప్ టు బేస్ విత్ వేవీ మార్జిన్స్. ఆకు మార్జిన్స్ అంతా వేవీ లాగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ షీత్ బ్లైట్. సో షీత్ బ్లైట్ పేర్లోనే ఉంది, సిమ్టమ్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే లీఫ్ షీత్ మీద కనిపిస్తాయి. లీఫ్లో 2 పార్ట్స్ ఉంటాయి, లీఫ్ షీత్ అండ్ లీఫ్ బ్లేడ్ అనమాట. ఏదైతే లీఫ్ పార్ట్ స్టెమ్ని కవర్ చేస్తుందో దాన్ని లీఫ్ షీత్ అంటారనమాట. ఏదైతే లీఫ్ బయటికి కనిపిస్తుందో దాన్ని లీఫ్ బ్లేడ్ అంటారు. సో సిమ్టమ్స్ అనేవి లీఫ్ షీత్ మీద కనిపిస్తాయి. ముందుగా గ్రేష్ స్పాట్స్ కనిపిస్తాయి. తర్వాత ఈ స్పాట్స్ పెద్దవయ్యే కొద్దీ సెంటర్ వచ్చి గ్రేష్ వైట్ కలర్లో ఉండి మార్జిన్స్ బ్రౌన్ కలర్ లేదా పర్పుల్ బ్రౌన్ కలర్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ బ్రౌన్ స్పాట్. సో బ్రౌన్ స్పాట్ని సెసమ్ లీఫ్ స్పాట్ అంటారు, అలాగే హెల్మెంతి స్పోరియేసి అంటారనమాట. ఎందుకు సెసమ్ లీఫ్ స్పాట్ అంటారు అంటే ఆ స్పాట్స్ ఏవైతే ఫామ్ అవుతాయో అవి సెసామం అంటే నువ్వులు సీడ్ సైజ్లో ఉంటాయి కాబట్టి ఆ స్పాట్స్, దానికి సెసమం లీఫ్ స్పాట్ అని పేరు అనమాట. అలాగే పూర్ ఫార్మర్స్ డిసీజ్ అని కూడా అంటారు బ్రౌన్ స్పాట్ని. ఎందుకంటే ఎక్కడైతే మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అసలు సరిగ్గా తీసుకోకుండా ఉంటారో అక్కడ ఈ డిసీజ్ అనేది కంపల్సరీ వస్తుంది కాబట్టి పూర్ ఫార్మర్స్ డిసీజ్ అనమాట. నెక్స్ట్ బ్రౌన్ స్పాట్ డిసీజ్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ బెంగాల్ ఫెమైన్ ఇన్ ది ఇయర్ 1942-43. సెకండ్ బిట్, ప్రైమరీ ఇనాకులం ఆఫ్ సోర్గమ్ డౌనీ మైల్యూ ఈజ్. ఆన్సర్ ఈస్ ఊస్పోర్స్. కొనిడియా అనేది సోర్గమ్ లీఫ్ బ్లైట్, సోర్గమ్ ఆంథ్రాక్నోస్ ఆర్ రెడ్ లీఫ్ స్పాట్లో ప్రైమరీ అండ్ సెకండరీ ఇనాకులం. యూరిడోస్పోర్స్ అనేది సోర్గమ్ రస్ట్లో సెకండరీ ఇనాకులం అనమాట. సోర్గమ్ రస్ట్లో ప్రైమరీ ఇనాకులం వచ్చి ఏషియోస్పోర్ట్స్, సెకండరీ ఇనాకులం వచ్చి యూరిడోస్పోర్ట్స్. థర్డ్ బిట్, చూజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు షుగర్ కేన్ రెడ్ రాట్ డిసీజ్. సో ఈ కింది 4 ఆప్షన్స్లో ఏది రాంగ్ ఆన్సర్ విత్ రెస్పెక్ట్ టు షుగర్ కేన్ రెడ్ రాట్ డిసీజ్ అన్నప్పుడు డిస్కలరేషన్ ఆఫ్ టాప్ 3 to 4 యంగ్ లీవ్స్, అది కరెక్టే సిమ్టమ్ అనమాట. రెడనింగ్ ఆఫ్ ఇంటర్నల్ టిష్యూస్ విత్ క్రాస్ వైజ్ వైట్ ప్యాచెస్, దిస్ ఈజ్ ఆల్సో రెడ్ రాట్ సిమ్టమ్. Central shoot converted into a long whip-like dusty black structure. So this is wrong answer. This is not related to sugarcane red rot. It is a symptom of sugarcane whip smut disease. So answer is option C. Option D, split open stem emits a characteristic acidic sour odor. So this is also symptom of sugarcane red rot. Fourth bit, moist heat treatment of sugarcane seed sets at 51 degrees centigrade for 2 hours reduces. Answer is whip smut. ఇంకొకటి దీనిలాగే ఒక ట్రీట్మెంట్ ఉందన్నమాట. మాయిస్ట్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ షుగర్ కేన్ సీడ్ సెట్స్ అట్ 50 degrees centigrade ఫర్ 1 hour రెడ్యూసెస్ గ్రాసీ షూట్ డిసీజ్. 50 degrees centigrade 1 hour అయితే గ్రాసీ షూట్ డిసీజ్, 51 degrees centigrade 2 hours అయితే విప్ స్మట్ డిసీజ్. ఫిఫ్త్ బిట్, సిమ్టమ్ ఆఫ్ గ్రౌండ్నట్ స్టెమ్ రాట్ ఈజ్ సర్కులర్ బ్రౌన్ స్పాట్స్ సరౌండెడ్ బై ఎల్లో హాలో ఆన్ లీవ్స్. దిస్ ఈజ్ ఎర్లీ లీవ్ స్పాట్ సిమ్టమ్ అనమాట. బ్రౌన్ పుస్ట్యూల్స్ అపియర్ ఆన్ ద లోయర్ సర్ఫేస్ ఆఫ్ లీవ్స్, ఇది గ్రౌండ్నట్ రస్ట్ యొక్క సిమ్టమ్స్. మోట్లింగ్ అండ్ రింగ్ స్పాట్స్ ఆన్ న్యూలీ ఎమర్జ్డ్ లీవ్స్, ఇది పీనట్ బడ్ నెక్రోసిస్ది. నెక్స్ట్ వైట్ మైసీలియల్ గ్రోత్ అండ్ మస్టర్డ్ సీడ్ లైక్ స్క్లెరోషియా ఆన్ స్టెమ్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ బిట్, సెకండరీ ఇనాకులం ఆఫ్ గ్రౌండ్నట్ బడ్ నెక్రోసిస్ డిసీజ్ ఈజ్. సో గ్రౌండ్నట్ బడ్ నెక్రోసిస్ డిసీజ్ కాజల్ ఆర్గానిజం ఈజ్ టొమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్, టాస్పో వైరస్ అంటారు. సో ఇది ఒక వైరల్ డిసీజ్ కాబట్టి ఇది దేని ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది ఈ డిసీజ్ అంటే థ్రిప్స్ ఇస్ ద వెక్టర్ ఆఫ్ గ్రౌండ్నట్ బడ్ నెక్రోసిస్ డిసీజ్. అండ్ ఇది ఒక వైరస్ కాబట్టి ఇక్కడ ప్రైమరీ ఇనాకులం కానీ సెకండరీ ఇనాకులం కానీ రెండు కూడా ఒకటే అనమాట. ఏంటిదంటే వైరల్ పార్టికల్స్. సో ఆన్సర్ ఈస్ వైరల్ పార్టికల్స్. సెవెంత్ బిట్, క్యాస్టర్ వెరైటీ జ్యోతి ఈజ్ రెసిస్టెంట్ టు డిసీజ్. ఆన్సర్ ఈస్ బి, విల్ట్, క్యాస్టర్ విల్ట్. సో క్యాస్టర్ విల్ట్కి జ్యోతినే కాకుండా జ్వాల, ఇంకా హైబ్రిడ్స్ DCH32, 177, 519, 4, GCH4, GCH5 అండ్ GCH6 ఈ వెరైటీస్ అన్నీ కూడా క్యాస్టర్ విల్ట్ని తట్టుకుంటాయి అనమాట. ఇక్కడ డ్రై రూట్ రాటు, చార్కోల్ రాటు ఒకటే డిసీజ్ అనమాట. దీనికి ఎలాంటి రెసిస్టెంట్ వెరైటీస్ లేవు. గ్రే రాట్ ఆర్ క్యాస్టర్ గ్రే రాట్, బ్లాజమ్ బ్లైట్ ఆర్ క్యాస్టర్ గ్రే మోల్డ్, ఈ డిసీజ్కి ఒక రెసిస్టెంట్ వెరైటీ ఉంది, జ్వాల అనమాట.
8th bit, chemical used to control sesamum bacterial leaf spot is. Answer is streptomycin sulfate. ఇక్కడ బ్యాక్టీరియాని చంపే యాంటీబయాటిక్స్ ఏమున్నాయో చూసుకోవాలి. క్యాప్టన్ అనేది ఫంగిసైడ్, మ్యాంకోజెబ్ కూడా ఫంగిసైడే. స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ అనేది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. సో సెసామమ్ బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ని కంట్రోల్ చేసేది స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్. టెట్రాసైక్లిన్ ఈజ్ ఎస్పెషల్లీ టు కంట్రోల్ సెసామమ్ ఫిలోడి. 9th bit, sunflower heads are erect due to which disease? Answer is B. Downy mildew. 10th bit, primary inoculum of black gram powdery mildew is. Answer is ascospores from Clistothecea. Powdery mildew అనగానే primary inoculum వచ్చి ascospores from Clistothecea. Secondary inoculum is Conidia. 11th bit, chickpea ascochyta blight resistant variety. Answer is A. Gaurav. So ascochyta blight లో ఒకటే వెరైటీ ఉందన్నమాట గౌరవ్. మిగతావన్నీ అవరోధి, క్రాంతి, శ్వేత ఇవన్నీ కూడా చిక్పీ విల్ట్ రెసిస్టెంట్ వెరైటీస్. 12th bit, leaf spots, blossom blight, wither tip, twig blight, fruit rot in mango is due to. Answer is B. Anthracnose. 13th bit, grapevine variety resistant to powdery mildew is. Answer is D. Skibba red. Cardinal champa ఇవి వచ్చి grapevine downy mildew resistant varieties. 14th bit, corky, ovoid or round lesions on guava fruits affecting the flesh below, reducing fruit quality and market value is due to. Answer is B. Scab. గువాలో రెండు డిసీజులు ఉన్నాయి, విల్ట్, స్కాబ్. సో ఫ్రూట్స్ మీద వచ్చే డిసీజ్ ఏంటంటే స్కాబ్. విల్టింగ్ అనేది వెజిటేటివ్ పార్ట్స్ అంటే బ్రాంచెస్, ట్విగ్స్ అవంతా కూడా డ్రైయింగ్ అనేవి అవుతాయి అనమాట. 15th bit, toppling of newly planted germinating sucker in banana is a characteristic symptom of disease. Answer is D. Erwinia rhizome rot. Vector of 16th bit, vector of cucumber mosaic disease is. Answer is D. Aphis gossypi. ఇక్కడ 3 స్పీసీస్ అఫిడ్స్ ఉన్నాయన్నమాట. మైజస్ పట్సిక్ అనేది అఫిడే, పెంటలోనియా నైగ్రోనా రోజా అనేది కూడా అఫిడే, అఫిస్ గాసిపీ అనేది కూడా అఫిడే. సో ఈ మూడింట్లో ఏది స్పెసిఫిక్గా అడిగినప్పుడు అఫిస్ గాసిపీ ఈజ్ ద వెక్టర్ ఆఫ్ కుకుంబర్ మొజాయిక్ డిసీజ్ అండ్ బెమిసియా టబేసి అనేది వైట్ ఫ్లై అనమాట. 17th bit, మోర్స్ కోడ్ ఇన్ బనానా బంచీ టాప్ డిసీజ్ మీన్స్. A. Prominent dark green streaks on the petioles along midrib and leaf veins ranges from a series of dark green dots to a continuous green line. Option B. Intervenal chlorosis is evident against sunlight. C. Stunted plants, reduced leaves and shortened petioles. And D. Leaves become erect, brittle and crowded at the top. Answer is A. Prominent dark green streaks on the petioles along midrib and leaf veins ranges from a series of dark green dots to a continuous green line. ఇక్కడ ఏంటంటే మిడ్రిబ్కి అలాగే వీన్స్కి ప్యారలల్గా సైడ్న గ్రీన్ డాట్స్ నుంచి గ్రీన్ స్ట్రీక్స్ అంటే పొడగాటి గ్రీన్ లైన్స్ లాగా ఉంటాయన్నమాట. దాన్ని మోర్స్ కోడ్ అంటారు. అది బనానా బంచీ టాప్ డిసీజ్లో మనకి ఈ మోర్స్ కోడ్ అనే సిమ్టమ్ కనిపిస్తుంది. 18th bit, coconut leaves drop off leaving pencil tip like bare trunk is a symptom of disease. అంటే లీవ్స్ అన్ని రాలిపోయి ఓన్లీ స్టెమ్ మాత్రమే ఉంటుంది. అది పెన్సిల్ మొన ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఆన్సర్ ఈస్ బి. Ganoderma basal stem rot. 19th bit, burning of farm trash on the surface of the nursery beds is known as. Answer is A. Rabbing. సో మల్చింగ్ అంటే ఏంటంటే జస్ట్ ఎండిపోయిన గడ్డిని కానీ లేకపోతే ప్లాస్టిక్ షీట్ని కానీ వేసేదాన్ని నర్సరీ బెడ్స్ మీద కానీ లేదా బండ్స్ మీద లేదంటే ప్లాంట్స్ మధ్యలో వేసేదాన్ని మల్చింగ్ అంటారు. ప్రాపింగ్ అంటే షుగర్ కేన్లో ఫాలో అవుతారు. ఒక ప్లాంట్ లీవ్స్ని ఇంకొక ప్లాంట్ లీవ్స్తో టై చేస్తారు, దాన్ని ప్రాపింగ్ అంటారు. సో ఆన్సర్ ఈస్ ర్యాబింగ్. ఇక్కడ ఏంటంటే నర్సరీ బెడ్స్ మీద ఫామ్ ట్రాష్ వేసి దాన్ని కాల్చేదాన్ని ర్యాబింగ్ అంటారు. 20th bit, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ డిసీజ్ స్ప్రెడ్ ఇన్ చిల్లీ ప్లాంట్. సో ఇక్కడ 4 పాయింట్లు ఇచ్చారు, వాటిని ఆర్డర్లో పెట్టమన్నారు. ఫస్ట్ వచ్చి సర్క్యులర్ వాటర్ సోక్డ్ స్పాట్స్ ఆన్ లీవ్స్. సెకండ్ వన్, enlarged spots develop straw colored centers. Third one, raised lesions seen on lower leaf surface. Fourth one, spots become necrotic with brown center and chlorotic borders. Answer is B. ముందుగా సర్క్యులర్ వాటర్ సోక్డ్ స్పాట్స్ ఆన్ లీవ్స్ మీద సర్క్యులర్ స్పాట్స్ ఏర్పడతాయి. తర్వాత స్పాట్స్ అనేవి బ్లాక్ కలర్లో మారిపోయి బ్రౌన్ సెంటర్లో బ్రౌన్ ఉండి చుట్టూ క్లోరోటిక్ బార్డర్స్ అంటే గ్రీన్ కలర్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఎన్లార్జ్డ్ స్పాట్స్ డెవలప్ స్ట్రా కలర్ సెంటర్స్. తర్వాత బ్రౌన్ సెంటర్ కాస్త స్ట్రా కలర్లోకి మారిపోతుంది. తర్వాత రైజ్డ్ లెషన్స్ సీన్ ఆన్ లోయర్ లీఫ్ సర్ఫేస్. ఇది ఆర్డర్ అనమాట. 21st bit, విచ్ ఈస్ నాట్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇనాకులం ఆఫ్ బెండి ఎల్లోవీన్ మొజాయిక్ డిసీజ్. ఓకే, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇనాకులం బెండి ఎల్లోవీన్ మొజాయిక్ డిసీజ్ అంటే ఇది ఒక వైరల్ డిసీజ్ అనమాట. వీటిలో విచ్ ఈస్ నాట్ ది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇనాకులం. ఆన్సర్ ఇస్ డి. కుకుమిస్ సటైవస్. 22nd bit, white mycelial growth and splitting of tomato fruits are the symptoms of. Answer is B. Phytophthora late blight. మొజాయిక్ అనేది వైరల్ డిసీజు. అలాగే
మనకి ఆంథ్రాక్నోజు, ఆల్టర్నేరియా లీఫ్ స్పాట్ అయితే లేవు సిలబస్లో. టొమాటో రూట్ నాట్, టొమాటో మొజాయిక్ డిసీజ్. ఆన్సర్ ఈస్ ఫైటోప్తెరా లేట్ బ్లైట్. 23rd బిట్, స్ప్రెడ్డింగ్ ఆఫ్ టొమాటో మొజాయిక్ డిసీజ్ ఈజ్ త్రూ. సో ఇందులో ఎటువంటి వెక్టర్ అనేది ఉండదు, కానీ ఇన్సెక్ట్ వెక్టర్ ఉండదు. ఆన్సర్ ఇస్ డి ప్లాంట్ సప్, మెకానికల్ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుందన్నమాట. 24th బిట్, కాలీఫ్లవర్ వెరైటీ రెసిస్టెంట్ టు బ్లాక్ రాట్ డిసీజ్ ఈజ్. ఆన్సర్ ఈస్ ఏ పూసా ఐస్. పూసా ముక్తా, డిఫెండర్, గ్లాడియేటర్ ఇవన్నీ కూడా క్యాబేజ్ వెరైటీస్ రెసిస్టెంట్ టు బ్లాక్ రాట్ డిసీజ్ అనమాట. ఈ పూసా ఐస్ మాత్రమే కాలీఫ్లవర్ వెరైటీ, మిగతావి క్యాబేజ్ వెరైటీస్. 25th బిట్, స్ప్రెడ్డింగ్ ఆఫ్ టర్మరిక్ రైజోమ్ రాట్ ప్యాథోజన్ అండ్ అగ్రవేషన్ ఆఫ్ డిసీజ్ త్రూ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మైమెగ్రెల్లా ఫ్లై, అంటే రైజోమ్ ఫ్లై ద్వారా ఈ రైజోమ్ రాట్ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. 26th బిట్, ట్రీటింగ్ ది టర్మరిక్ రైజోమ్స్ డిప్డ్ ఇన్ మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్, ఈ కాంబినేషన్ని రిడోమిల్ MZ72 అంటారు. ఫర్ 40 minutes బిఫోర్ ప్లాంటింగ్ రెడ్యూసెస్ విచ్ డిసీజ్. ఆన్సర్ ఈస్ ఏ రైజోమ్ రాట్. 27th బిట్, జింజర్ లీఫ్ స్పాట్ ఈజ్ కాస్డ్ బై. ఆన్సర్ ఈస్ బి ఫిలోస్టిక్టా జింజిబెరీ. 28th బిట్, yellowing of the entire network of veins in the leaf blade is known as. ఆన్సర్ ఈస్ వీన్ క్లియరింగ్. సో వీన్స్ మొత్తం ఎల్లో కలర్లో అయితే దాన్ని వీన్ క్లియరింగ్ అంటారు. వీన్స్ ఒకటే గ్రీన్గా ఉండి మిగతా లీఫ్ మొత్తం గ్రీన్గా ఉంటే దాన్ని వీన్ బ్యాండింగ్ అంటారు. 29th బిట్, అప్లికేషన్ ఆఫ్ ట్రైకోడర్మా ఆస్పెరెల్లం అట్ 50 grams plus 5 kg. Trichoderma asperellum 50 grams plus 5 kg neem cake per tree at the base of coconut plant reduce. Answer A bud rot and fruit rot. 30th bit, citrus Tristigia viral disease is transmitted by. Answer is aphid Toxoptera citricida. సో ఇక్కడ మైజస్ పర్సికే, అఫిడ్స్, డోడర్ అన్ని ఇచ్చారు, మిగతా అఫిడ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో స్పెసిఫిక్గా వచ్చి టాక్సోప్టెరా సిట్రిసిడా, అది కూడా ఒక అఫిడ్ అనమాట. కింద కే ఉంది, కావాలంటే చూసుకోండి.